వెనిజువేలాను కుదిపేసిన భూకంపం తీవ్రత నుంచి ఇంకా ఆ దేశం కోలుకునే పరిస్థితి లేదు. ఇప్పుడిప్పుడు వస్తున్నాయి కొన్ని లెక్కలు, అంకెలు వాటిని చూస్తే కనుక ప్రపంచం మొత్తం నివ్వెరబోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 58,000 భవనాలు ఈ భూకంపంలో వెనిజువేలాలో ధ్వంసమైనట్టుగా సమాచారం వస్తుంది. ముఖ్యంగా అమెరికాకు చెందినటువంటి నాసా దీనికి సంబంధించినటువంటి ఏరియల్ సర్వే అంటే ఉపగ్రహ సర్వే అధ్యయనాల వివరాలని వెల్లడించింది. 2 శక్తివంతమైన భూకంపాలు ఆ దేశానికి తీరని నష్టాన్ని మిగిల్చాయి. జూన్ 24కు సంబంధించినటువంటి ఈ భూకంపాల వల్ల సుమారు 58,870 భవనాలు ధ్వంసమయ్యాయి. 58,870 అంటే దాదాపు 59,000 భవనాలు అనుకోవచ్చు మనం. అందులో కూడా ఎక్కువ శాతం హై రైజ్ బిల్డింగ్లే దెబ్బతిన్నాయని చెప్తున్నారు. పరిశోధకులు వేసినటువంటి ప్రాథమిక అంచనాల ప్రకారం కొన్ని భవనాలు పూర్తిగా కుప్పకూలిపోయినాయి, మరికొన్ని పునాదుల్లోంచి దెబ్బతిన్నాయి. కాబట్టి వాటిని కూలగొట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందినటువంటి ఉపగ్రహాల నుంచి ఈ నెల 25న సేకరించిన ఉపగ్రహ సమాచారం రేడార్ ఆధారంగా ఈ లెక్కలన్నీ కూడా ఒక అంచనాకు వచ్చినాయి. యాక్చువల్ డేటా గ్రౌండ్ సర్వే వెనిజువేలా నిర్వహిస్తుంది, కానీ సహాయక చర్యలు అయ్యి ఈ డేటా అంతా బయటకు వచ్చేసరికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ దేశం కోలుకోవడానికి కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు.